హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మీ అమ్మకుచి. నేను ఈరోజు మీతో షేర్ చేసుకోబోయే విషయం ఏంటంటే లిప్స్ అండి. ఫేస్లో ప్రతి ఒక్క పార్ట్కి ఇంపార్టెన్స్ ఉంటుందంటే మన ఐస్ అనేది అట్రాక్టివ్గా ఉండాలి, అలాగే స్కిన్ అనేది గ్లోయింగ్గా ఉండాలి. అలాగే లిప్స్ అనేవి పింకిష్ కలర్లో ఉంటే చాలా మందికి కోరిక ఉంటుందన్నమాట. మన లిప్స్ పింక్గా ఉండాలి అంటే న్యాచురల్ పింక్ కావాలి అని చాలామంది చాలా రకాలుగా ట్రై చేస్తూ ఉంటారు. అంటే చాలా టిప్స్ ఉన్నాయన్నమాట. మీకు 3 టిప్స్ ఇవ్వబోతున్నాను. అంటే లిప్స్ని హోమ్ మేడ్ ప్రాసెస్లో ఎలా మీరు పింకిష్గా చేసుకోవాలని. నా వీడియోస్లో మీరు ఏ వీడియోస్ చూసినా మీకు హోమ్ టిప్సే ఉంటాయన్నమాట. ఎందుకంటే మీకు బయట ప్రోడక్ట్స్ కంటే కూడా హోమ్ టిప్స్ అనేవి చాలా రెమెడీస్ ఉంటాయన్నమాట దాంట్లో. ఎందుకంటే మనకి తెలియనివి ఏవైతే మనకి తెలియనివి ఇంగ్రీడియంట్స్ కానీ, విటమిన్స్ కానీ, మినరల్స్ కానీ అవన్నీ కూడా వీటిలో ఉంటాయన్నమాట. ఈరోజు నేను చెప్పబోయే ఫస్ట్ టిప్ ఏంటంటే, మీరు లెమన్ ఏవైతే ఉంటుందో హాఫ్ లెమన్ తీసుకోవాలి. దాంట్లో షుగర్ని పైన షుగర్ చేసుకొని షుగర్ వేసుకొని రబ్ చేసుకోవాలండి. ఎక్కడైతే మీకు పార్ట్ అంటే మీకు ఇక్కడ సైడ్స్లో లిప్స్ పక్కన సైడ్లో కూడా బ్లాకిష్గా ఉంటుంది కొంతమందికి, అవన్నీ కూడా రిమూవ్ అయిపోతుంది. మినిమం ఒక 15 మినిట్స్ వరకు నీట్గా రబ్ చేసుకోవాలి. కొంచెం పెయిన్ఫుల్ ప్రాసెస్ ఇది, కాకపోయినా మీరు రబ్ చేయడం వల్ల మీకు మంచి రిజల్ట్ అయితే దొరుకుతుంది. మీరు నీట్గా రబ్ చేసుకుంటే పైన ఎప్పుడు కానీ చాలామంది గర్ల్స్ కానీ బాయ్స్ కానీ పైన అప్పర్ లిప్స్ ఏదైతే ఉంటుందో అవి కొంచెం బ్లాకిష్గా ఉంటాయి. కాబట్టి మీరు అప్పర్ లిప్ మీద ఎక్కువ ఫోకస్ చేసి ఎక్కువ ఈ ఏరియాలో ఏదైతే ఉంటుందో ఆ ఏరియాలో నీట్గా రబ్ చేసి ఈ పార్ట్లో ఉన్నది ఇక్కడ ఈ సైడ్స్లో ఉన్న బ్లాకిష్నెస్ కానీ ఇవన్నీ కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు ఈ మెథడ్ ద్వారా. నెక్స్ట్ సెకండ్ మెథడ్ ఏదో చూద్దామా. సెకండ్ మెథడ్ టమోటా యూజ్ చేసుకోవచ్చు అండి. టమోటా అనేది ఫేస్ మీదకి ఎలా బ్లాక్ హెడ్స్ అనేది రిమూవ్ చేస్తుందో అలాగే లిప్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. మనం షుగర్ తీసుకుందాం. షుగర్ అంటే అది క్రిస్టల్ ప్రోడక్ట్స్ కాబట్టి స్క్రబ్గా యూజ్ చేసుకోవచ్చు మనము. ఈ స్క్రబ్ ఎలా అంటే మీరు ఈ షుగర్ మీద ఈ ప్లేట్లో షుగర్ తీసుకోవాలి, ఒక స్పూన్ షుగర్. ఈ టమోటాని దాంట్లో టచ్ చేసి డిప్ చేసి ఊరికే రబ్ చేసుకోవాలన్నమాట. ఇంకా ఇది 15 మినిట్స్ రబ్ చేసి మళ్ళీ నీట్గా అంటే డ్రై అవ్వనిండి అనమాట. ఎందుకంటే ఆ స్కిన్కి టమోటా అనేది రీజనరేట్ చేస్తుంది, ఏవైతే సెల్స్ ఉంటాయో అవి రీజనరేట్ చేస్తుంది అనమాట. కాబట్టి ఇప్పుడు మీరు రబ్ చేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అది వదిలేయండి. అట్లా వదిలేసిన వల్ల ఏవైతే ఉంటుందో అవి రీజనరేషన్ అండ్ సెల్స్ ఏవైతుందో అవి యాక్టివేట్ అవుతుంది. అలాగే మన లిప్స్ అనేవి పింకిష్గా స్టార్ట్ అవుతుంది అనమాట. బ్లాక్ ఏవైతే ఉన్నాయో అవి కూడా లైట్గా షేడ్ అయిపోతూ ఉంటుంది వైట్కి. కాబట్టి ఈ టిప్ మరి యూజ్ చేయండి, చాలా యూస్ఫుల్గా ఉంటుంది. అలాగే థర్డ్ టిప్ ఏదైతే ఉంటుందో మీరు ఇవి యూజ్ చేస్తే ఈ 2 టిప్స్తో పాటు యూజ్ చేయాలన్నమాట. థర్డ్ టిప్ ఏదైతే ఉంటుందో మీరు చాలామంది లిప్ బామ్స్ యూజ్ చేస్తారనమాట. ఎస్పెషల్లీ ఫర్ లేడీస్ అండ్ గర్ల్స్ చాలామంది లిప్ బామ్స్ యూజ్ చేస్తారు. ఎందుకంటే స్కిన్ స్మూత్ అవ్వాలి, లిప్స్కి మాయిశ్చరైజర్ రావాలి, హైడ్రేటెడ్గా ఉండాలి అనేసి. దీనికి మెయిన్ అంటే ఏంటంటే మనం లిప్ బామ్లో ఏవేవి యూజ్ చేస్తారో చాలా మందికి తెలియదు అనమాట. అంటే లిప్ బామ్ సెలెక్ట్ చేసుకుంటారు కానీ ఫ్లేవర్స్ వాటిలో ఏ ఆయిల్ యూజ్ చేస్తారు, అంటే ఏ ఆయిల్ మనకి సూట్ అవుతుందో తెలియదు. అంటే చాలామందికి లిప్ బామ్ అంటే పెట్రోలియం జెల్ మాత్రమే యూజ్ చేస్తారని, అంటే చాలా టైప్స్ ఆఫ్ ఆయిల్ యూజ్ చేస్తారండి. దాంట్లో బాదాం ఆయిల్ కానీ, ఆముదం కానీ, కోకోనట్ ఆయిల్ కానీ, ఈ కోకోస్ ఏవైతే ఉన్నాయో అవి ఆయిల్ కూడా యూజ్ చేస్తారు. దీనివల్ల చాలామందికి కోకోనట్ ఆయిల్ సూట్ కాదనమాట, బ్లాక్ షేడ్స్ వచ్చేస్తాయి ఫేస్కి ఎలాగో. అలాగే లిప్స్ కూడా సేమ్ అనమాట. మనం ఎందుకు లిప్స్ మీద ఇంత కేర్ తీసుకోవాలంటే మన ఫేస్కి ఎలా ఈ సన్ రైజెస్ వల్ల, ఈ సన్ హీట్ వల్ల మనం ఎలా బ్లాక్ అవుతామో అలాగే ఈ సన్ హీట్ అనేది లిప్స్ మీద కూడా ఫోకస్ అవుతాయి. కాబట్టి మనం యూజ్ చేసే లిప్ బామ్ ఏదైతే ఉంటుందో అది SPF వాల్యూస్ కూడా ఎంత ఉన్నాయో కూడా మనం చెక్ చేసుకోవడం వల్ల మన లిప్స్ గ్లో కూడా పెరుగుతుందన్నమాట. ఈ హెల్త్ టిప్ వాడడం వల్ల మీ స్కిన్ కానీ మీ లిప్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లోగా, హెల్తీగా, హైడ్రేటెడ్గా ఉంటుంది. ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమ్మకుచి. దీని ద్వారా మీరు మంచి టిప్స్ తెలుసుకోవచ్చు మీ డైలీ లైఫ్లో వితౌట్ ఎనీ కాస్ట్. అంటే మీరు న్యాచురల్ ప్రాసెసే చెప్తాను కాబట్టి మీకు కాస్ట్లెస్ ఉంటుంది. అలాగే మీరు అఫోర్డబుల్ ప్రైజెస్లో ఉంటాయన్నమాట ఇవన్నీ. ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ అమ్మకుచి. థ్యాంక్ యూ సో మచ్.